పాపం బండికి కుదుపు అంటూ మరి బండి ఇట్లా ఇట్లా అవుతా ఉంది, బండికి దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంది. మొన్న ఒక దెబ్బ తగిలింది, వెంటనే ఇంకో దెబ్బ తగిలింది. అంటే వీళ్ళు ఎవరు అనుకునేరు. నిన్న రేవంత్ రెడ్డి అన్నాడు, ఓడో మాట్లాడుతుండు, ఓడు అరగుండు, ఓడు గుండు అనుకుంటా ఇట్లా పేర్లు చెప్పుకుంటా. నేను అనలేదు, రేవంత్ రెడ్డి అన్నాడు సాక్షాత్తు. ఓ గుండుగాడు మాట్లాడతాడు, అరగుండుగాడు మాట్లాడతాడు అని అంటా ఉన్నాడు. సో అది ఎవరినో కాదు, వీళ్ళకి సంబంధించింది. అది మనందరికీ తెలుసు, ఎవరికి అది ఉందో ఎవరికి ఇది ఉందో తెలుసు. అరవింద్కే ముందు ఈయనకే ముందో కూడా మనకు తెలుసు. అయితే ఇక్కడ 3 రోజులుగా అజ్ఞాతంలోకి పోయిండు. సప్పుడేక పదవికి రాజీనామా చేస్తే అయిపోతుంది అని అంటారు చాలామంది. ఈటల రాజేందర్ వర్గీయులంతా ఏమంటారు అంటే, కొడుకు మీద గంత పెద్ద కేసు అయితే ఇలా బాధ్యత తీసుకొని నా పెంపకంలో లోపం ఉన్నదని చెప్పి ఒప్పుకొని సప్పుడేక రాజీనామా చేసి పోవాలి. మీదికించి ఇంటర్నల్గా పార్టీ వాళ్ళ మీదనే ఇట్లాంటివన్నీ కూడా పిచ్చి కూతలు కూస్తూ ఫ్లెక్సీలు వేపిస్తున్నాడు. అంటే ఇది ఎంత ఏ స్థాయికి ఎంత తారాస్థాయి అంటారు కదా, దీన్ని మించింది లేదు. ఇక అంటే ఒక్కరికంటే ఒకరికి పడదయ్యా, నాకు అర్థమే కాదు అసలు. బీజేపీ ఎంపీలకు ఎమ్మెల్యేలకు జర అటు ఇటు ఉన్నట్టుంది, కానీ ఎంపీలకైతే అది ఏం రోగమో మరి ఎందుకోసం అట్లా తయారైనో నాకు తెలియదు. కానీ అది ఇలా మోదీ చరిష్మాతో గెలిచిన లేదు సగం మంది. మళ్ళీ వాళ్ళకు సొంతంగా పెద్దగా చరిష్మా కూడా ఏం లేదు. అంతకుముందు గెలవలేదా అంటే గెలిచి ఉండొచ్చు, కానీ ఇక అప్పటి కథ వేరు ఇప్పటి కథ వేరు. ఇప్పుడైతే మొన్న గెలిచింది మాత్రం మోదీ చరిష్మాతోనే గెలిచారు. అట్లాంటప్పుడు మోదీ పేరున నిలబెట్టురాయా? కాదు కాదు, వీళ్ళకి ఒకటే కావాలి. ఇక్కడ ఎండ్రకాయలు కదా గుంజినట్టు, ఓ డబ్బాలన్నీ ఎండ్రకాయలు వేస్తే ఏం చేస్తాయి, ఒకదాన్ని ఒకటి గుంజుకుంటా కిందన పడేసుకుంటాయి. అది మీదికి ఎట్లా ఎక్కిపోతుందా అని అయితే దాని కింద గుంజేస్తుంది. బండి సంజయ్ పోతుందంటే ఈటల రాజేందర్ గుంజేయాలి, ఈటల రాజేందర్ పోతుందంటే అరవింద్ గుంజేయాలి, అరవింద్ పోతుందంటే రఘునందన్ రావు గుంజేయాలి, ఇంకా మిగిలిన వాళ్ళు పోతుందంటే అందరు కలిసి గుంజేయాలి. ఎక్కడికి వెళ్ళి మువ్వలు పోవద్దు, ఉంటే అలానే ఉండాలి, ఉంటే డబ్బాలనే ఉండాలి. అయితే ఎవల కాళ్ళన్నా పోవాలి, కానీ ఇంకోళ్ళు పోతే మాత్రం ఓర్చుకోవద్దు. ఇంకోళ్ళు పోతే మద్దతు ఇద్దాం, సపోర్ట్ ఇద్దాం, పైకి లేపుదాం అని కాదు, గుంజేసేయాలి. ఇలా బీజేపీలో వాళ్ళకై వాళ్ళే బొందలు ఒకలొకలు తవ్వుకుంటూ చివరికి వాళ్ళే కప్పెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానివల్ల నష్టం అవుతుంది. కష్టపడేటువంటి కార్యకర్తలు, మీ మీద హోప్ పెట్టుకున్నటువంటి నాయకులంతా కూడా ఇలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే చిరాకు వస్తుంది. ఇంకా ఫ్లెక్సీలు వేసుకుంటారా? ఎవడన్నా గట్ల వేపిస్తారా? వేయించడానికి సిగ్గు లేదు, వేసినోనికి సిగ్గు లేదు అని ఇలా కార్యకర్తలే మాట్లాడుతారు. ఇగో మొన్న కొడుకు ఇప్పుడు ప్రధాన అనుచరుల అరెస్టుతో అంతర్మదనం. ఇటీవల బస్సు యాత్రకు కూడా బండిని అనుమతించిన అధిష్టానం. ఫోన్ స్విచ్ ఆఫ్, అందుబాటులో లేరని కార్యకర్తల ఆందోళన. ఇగో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి ఒకరు 3 రోజుల నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మొన్న కొడుకు తప్పించుకున్నాడు, ఇలా నాయన కనబడతలేనట. అప్పుడేమో కొడుకు, ఇప్పుడేమో నాయన. సో పార్టీ నేతలు, కార్యకర్తలు, బంధువర్గం ఎవరికి అందుబాటులో లేకుండా రహస్య ప్రాంతంలోకి వెళ్ళినట్టు సమాచారం. మంత్రి వ్యక్తిగత సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారని, ఆయన కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నామని, అయితే హైదరాబాద్, కరీంనగర్లోని ఆయన నివాసాల్లో అందుబాటులో లేరని బీజేపీ కార్యకర్తలు, కేంద్ర మంత్రి సన్నిహితులు చెప్తున్నారు. పోక్సో కేసులో ఆయన కొడుకు అరెస్ట్ అయినప్పటి నుంచే కొంత ముభావంగా ఉంటున్నారని అంటున్నారు. ఆ ఘటన తర్వాత పార్టీ కూడా క్రమంగా దూరం పెడుతూ వస్తుందని, గత నెల చివరి వారంలో జరిగిన రైతుల గోస, బీజేపీ భరోసా బస్ యాత్రలో పాల్గొనేందుకు కూడా ఢిల్లీ బీజేపీ నిరాకరించినట్టు చెప్తున్నారు. దీనికి తోడు తాజాగా బీజేపీలోని సంచలనమైన వివాదాస్పద ఫ్లెక్సీల కేసులో మంత్రికి అనుచరుడిగా గుర్తింపు ఉన్న బీజేపీ నాయకుడు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు బీజేపీ కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో కేంద్ర మంత్రి ముందుగా బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు, ఇక మనం అంతా చూసినాం, ఆరోపణలు చేశారు. కావాలని తమపై కుట్ర చేశారని, తనను అప్రతిష్ట పాలు చేసేందుకే ఈ కేసు వాడుకున్నారని కేంద్ర మంత్రి ఆయన సన్నిహిత వర్గం అనేక సార్లు విమర్శించింది. అయితే భగీరథ్ జైలుకు వెళ్ళిన తర్వాత ఆయన ఆలోచన విధానం మారిందని మంత్రి సన్నిహితులు చెప్తున్నారు. ఇద్దరు బీజేపీ సీనియర్ నేతలు త్వరలోనే జరగబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రేసులో ఉన్న ఎంపీలే తనపై కుట్ర చేశారని, తన కొడుకు కేసును వాడుకున్నారని సదరు మంత్రి బలంగా నమ్ముతున్నారని సన్నిహితులు అంటున్నారు. సొంత పార్టీ నేతలు చేసిన కుట్రలపై ఆయన ప్రతీకారంతో రగిలిపోయినట్టు చెప్తున్నారు. ఆయన ఆవేదనను గమనించిన కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ ఫ్లెక్సీ వ్యూహాన్ని పనినట్టుగా చెప్తున్నారు. అయితే ఈటలపై ఫ్లెక్సీల ప్రతీకారంలో భాగమైన అంటూ ఇక మనందరికీ ఎరక, మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, ఆయన నుంచి పార్టీ నుంచి సస్పెండ్ చేసిర్రు. అయితే ఒకసారి బీజేపీలో నీ కోసం నిలబడితే నువ్వు బీజేపీకి చేసింది ఏంటి అనే ప్రశ్నలతో కూడిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్కు ఓనర్ నేనే అంటేనే కదా కేసీఆర్ మెడబట్టి నిన్ను బయటకు నెట్టింది, ఇప్పుడు అదే పరిస్థితి బీజేపీలో తెచ్చుకోకు అని ఇక్కడ ఇగో మరో ఫ్లెక్సీ హెచ్చరించారు. ఈ చర్యను బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు ఖండిస్తూ పార్టీని బలహీనపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అప్పుడే చెప్పినాను నేను, కుట్రలు ఎవరో చేయలే, మీకు మీరే చేసుకున్నారు, మీ పార్టీలు మీకే ఖరాబ్ చేసుకున్నారు, అది బయటోడు చేయలే. పార్టీని బలహీనపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాగా పోలీసుల దర్యాప్తులో కేంద్ర మంత్రి అనుచరుడే ఈ పని చేశారని తేలడంతో గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయిందట్టు మొన్న మేము కూడా చెప్పినాం. ఒకసారి ఆ ఫ్లెక్సీలు వేసిన పట్టుకోండి, వాడిని అడిగితే వాడు చెప్తాడు, తెలిసిపోతుంది. దీనికి
బీఆర్ఎస్నో కాంగ్రెస్నో ఎందుకు బదనాం చేస్తారు అని చెప్పినాం. ఇక ఇట్లాంటి వార్తలన్నీ చెప్తే కొంతమందికి అన్నానికి బీజేపీ అంటే చాలా కోపం ఉన్నట్టుంది కదా, బీజేపీ అంటే నీకు నచ్చదు కదా, బీజేపీ నాయకులు అంటే కొంచెం ఏదో ఉన్నట్టుంది కదా, నాకెందుకు ఉంటుంది. వాళ్ళందరిని ఇంటర్వ్యూ చేసినాను నేను. ధర్మపురి అరవింద్ని ఇంటర్వ్యూ చేసిన, అట్లే రఘునందన్ రావుని ఇంటర్వ్యూ చేసిన, అట్లే మన బండి సంజయ్ని కూడా ఇంటర్వ్యూ చేసిన. కావాలంటే నా పాత ఇంటర్వ్యూలు చాలా ఉంటాయి, చూసుకోవచ్చు. నాకు ఈటల రాజేందర్ కూడా చేసిన, ఇంకా ఇంకా చాలామందిని చేసిన. విశ్వేశ్వరరెడ్డి ఆల్సో. నేనేది నాకు అందరితోని పరిచయం ఉంది, అందరినీ ఇంటర్వ్యూ చేసిన. అది ఫేస్ టు ఫేస్ ఆర్ 1-to-1 ఇంటర్వ్యూలే చేసిన, కొన్ని స్టూడియోలో చేసిన, కొన్ని వాళ్ళ ఇళ్ళలో చేసిన. అయితే నాకు ఏమీ అట్లాంటిది ఏం లేదు. కాకపోతే వాళ్ళు కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తల మనోభావం లేకుండా, అంటే తెలుసుకోకుండా వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం ఎప్పుడైతే ఆలోచిస్తున్నారో అప్పటి నుంచే నాకు వాళ్ళంటే తిక్క. కింద గ్రౌండ్ లెవెల్ పనిచేసే కార్యకర్తలు నాతో చాలాసార్లు బాధపడ్డారు. అన్నా మేము ఇంత కష్టపడతామన్నా, మాకు ఒక్క నాయకుడు ఒక వాటర్ బాటిల్ ఇయ్యాడు, ఒక నాయకుడు ఇంత భోజనం పెట్టి ఇయ్యాడు, ఒక్క నాయకుడు ఇంత ఒక పెట్రోల్ పోపియాడు 100 రూపాయలు. మేము పార్టీ కోసం, మా సిద్ధాంతం కోసం కష్టపడతాం. అదే వేరే పార్టీలకు పోతే వాళ్ళు మంచిగా ఇక తెలుసు కదా, బీర్లు, బిర్యానీలు, పైసలు అన్నీ ఇచ్చి బ్రహ్మాండంగా పొద్దుగాల లేస్తే ఇక గుమ్ముగానే ఉంటారు ఒక్కొక్కరు. వేరే పార్టీల నాయకులు ఏదైనా మీటింగ్లకు పోతుర్రన్నా, మీటింగ్లకు వెళ్ళి వచ్చిర్రన్నా, ఇలా ఏదైనా రేపు పొద్దుగాల ఏదైనా ప్లానింగ్ ఉందన్నా ఒక్కొక్కరు ఇట్లా గుమ్ముగా ఉంటారు. ఎందుకుంటారు గుమ్ముగా? బ్రహ్మాండంగా ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు. నాయకులు పెడతారో, పైకి వెళ్ళి వస్తాయో, ఎక్కడికి వెళ్ళి పార్టీ ఫండ్ వస్తుందో ఏదో ఒక రకంగా ఎంజాయ్ చేస్తారు. కానీ బీజేపీ వాళ్ళు ఇక పాపం చిన్న చిన్న పిల్లగాళ్ళు జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు వేసుకున్న వాళ్ళు మొత్తం కష్టపడతారు. అయితే ఇంట్లోకి వెళ్ళి డబ్బా కట్టుకొచ్చుకొని కష్టపడతారు. సో వాళ్ళ బాధంతా విన్నా నేను వీళ్ళని చక్కగా ఉండండి అని కోరుకుంటున్నా. ఈ నాయకులు చక్కగా ఉండి అధికారంలోకి తీసుకురండి అంటున్నా. వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తారో అధికారంలో కానీ ఎదురు చూస్తున్నారు అంటున్నా. అందుకోసమే తప్ప ఇంకా నాకు ఎట్లాంటి వ్యతిరేక భావం లేదు. మంచి నాయకులు ఉన్నారు. నిజంగా చెప్పాలంటే బండి సంజయ్ ఒక కార్పొరేటర్ స్థాయికి వెళ్ళి కేంద్ర మంత్రి దాకా ఎదిగినాడు. నా లెక్క మాట్లాడినోడు లేడు. కావాలంటే చూసుకోరు మీరు, నా పాత వీడియోలు ఉంటాయి. అంతేగాని ఇదే కులమానంగా, ఇదే పద్ధతిగా అన్న ఇంతేనేమో ఇక అని అనుకోవడానికి ఆస్కారం లేదు. కావాలంటే మీరు చూసుకోరు. అదే వేరే పార్టీలకు పోతే వాళ్ళు మంచిగా ఇక తెలుసు కదా, బీర్లు, బిర్యానీలు, పైసలు అన్నీ ఇచ్చి బ్రహ్మాండంగా పొద్దుగాల లేస్తే ఇక గుమ్ముగానే ఉంటారు ఒక్కొక్కరు. వేరే పార్టీల నాయకులు ఏదైనా మీటింగ్లకు పోతుర్రన్నా, మీటింగ్లకు వెళ్ళి వచ్చిర్రన్నా, ఇలా ఏదైనా రేపు పొద్దుగాల ఏదైనా ప్లానింగ్ ఉందన్నా ఒక్కొక్కరు ఇట్లా గుమ్ముగా ఉంటారు. ఎందుకుంటారు గుమ్ముగా? బ్రహ్మాండంగా ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు. నాయకులు పెడతారో, పైకి వెళ్ళి వస్తాయో, ఎక్కడికి వెళ్ళి పార్టీ ఫండ్ వస్తుందో ఏదో ఒక రకంగా ఎంజాయ్ చేస్తారు. కానీ బీజేపీ వాళ్ళు ఇక పాపం చిన్న చిన్న పిల్లగాళ్ళు జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు వేసుకున్న వాళ్ళు మొత్తం కష్టపడతారు. అయితే ఇంట్లోకి వెళ్ళి డబ్బా కట్టుకొచ్చుకొని కష్టపడతారు. సో వాళ్ళ బాధంతా విన్నా నేను వీళ్ళని చక్కగా ఉండండి అని కోరుకుంటున్నా. ఈ నాయకులు చక్కగా ఉండి అధికారంలోకి తీసుకురండి అంటున్నా. వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తారో అధికారంలో కానీ ఎదురు చూస్తున్నారు అంటున్నా. అందుకోసమే తప్ప ఇంకా నాకు ఎట్లాంటి వ్యతిరేక భావం లేదు. మంచి నాయకులు ఉన్నారు. నిజంగా చెప్పాలంటే బండి సంజయ్ ఒక కార్పొరేటర్ స్థాయికి వెళ్ళి కేంద్ర మంత్రి దాకా ఎదిగినాడు. నా లెక్క మాట్లాడినోడు లేడు. కావాలంటే చూసుకోరు మీరు, నా పాత వీడియోలు ఉంటాయి. అంతేగాని ఇదే కులమానంగా, ఇదే పద్ధతిగా అన్న ఇంతేనేమో ఇక అని అనుకోవడానికి ఆస్కారం లేదు. కావాలంటే మీరు చూసుకోరు.